హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ అను. వెల్కమ్ బ్యాక్ టు నెల్లూరు వారి ఇంటి రుచులు. ఈరోజు వీడియోలో చిల్లీ చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో మీతో షేర్ చేసుకోబోతున్నానండి. నేనైతే దీన్ని మట్టి కుండలో ట్రై చేశానండి. టేస్ట్ అయితే అదిరిపోయింది. మీరు కూడా తప్పకుండా ఈ వీడియో చూసి ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్లో తెలియచేయండి. లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదామా. ముందుగా నేను ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక చెంబు బాస్మతి బియ్యంని 2-3 సార్లు కడిగి నానబెట్టుకొని తీసుకున్నాను. ఒక 10 నిమిషాలు నానబెట్టేసుకోండి. ఇప్పుడు మనం చిల్లీ పేస్ట్ని రెడీ చేసుకోవాలి కదా. దానికోసంగా మిక్సీ జార్లోకి 10 పచ్చిమిరపకాయలు, 2 ఉల్లిపాయలు ఈ విధంగా కట్ చేసుకోండి. అలాగే కొంచెం పుదీనా, కొద్దిగా కొత్తిమీర వీటన్నిటిని వేసేసుకొని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకొని ఒక పాత్ర తీసుకొని, మట్టి పాత్ర, ఇందులోకి 3 గంటల దాకా ఆయిల్ వేసుకోవాలి. 2 స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకోండి. మరిగాక ఇందులోకి అనాస పువ్వు, జాపత్రి, జాజికాయ, మరాఠీ మొగ్గ, పట్టా లవంగాలు, బిర్యానీ దినుసులని ఉంటాయండి. వీటన్నిటిని యాడ్ చేసేసుకున్నాక 2 పచ్చిమిరపకాయలు ఇలా చిలికలు పెట్టుకొని 2 ఉల్లిపాయలను కూడా కట్ చేసి వేసుకోండి. అలాగే బిర్యానీ ఆకు వీటన్నిటిని వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒకే స్టైల్లో కాకుండా ఈ విధంగా చిల్లీ చికెన్ బిర్యానీని ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగా వచ్చింది. కొంచెం పుదీనా అలాగే కొద్దిగా కొత్తిమీర వీటన్నిటిని కూడా వేసుకొని బాగా వేపేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి 2 టమాటాలని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుందాం. వీటిని కూడా బాగా వేపేసుకోవాలి. కొంచెం వేగిపోయాక ఇందులోకి మనం పక్కన పెట్టుకున్న చిల్లీ పేస్ట్ని వేసేసుకోవాలండి. విధంగా చిల్లీ పేస్ట్ని మొత్తం యాడ్ చేసేసుకొని ఇందులోకి 3 టేబుల్ స్పూన్ల దాకా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ చిల్లీ పేస్ట్, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అంతా ఆయిల్లో బాగా వేగిపోవాలి. ఈ విధంగా రొటేట్ చేస్తూ మనం బాగా వేపేసుకోవాలి. ఇందులోకి 1 కప్పు దాకా పెరుగుని వేసుకోవాలి. అలాగే 3 టేబుల్ స్పూన్ల బిర్యానీ మసాలా ఉంటుంది కదా, దాన్ని వేసేసుకోవాలి. వేసుకొని ఒకసారి మళ్ళీ బాగా కలిపేద్దాం. ఈ విధంగా బాగా వేపేసుకోవాలి ఆయిల్లో మనం. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని వేసుకుందాం. ఒకసారి మళ్ళీ కలిపేద్దాం. నేను 1 కేజీ చికెన్ని ఇలా నీట్గా కడిగి తీసుకున్నానండి. ఆ చికెన్ని ఇందులో వేసేసుకొని ఈ చిల్లీ పేస్ట్ అంతా ఈ చికెన్కి బాగా కలిసిపోయేలాగా మనం కలిపేసుకోవాలి. ఎవరైనా రిలేటివ్స్, బంధువులు అలా వచ్చినప్పుడు మనం స్పెషల్గా వాళ్ళకి చికెన్ బిర్యానీ చేసి పెట్టండి, బాగుంటుంది. ఇప్పుడు ఇదండి బాగా ఉడికించేసుకున్నాక ఈ విధంగా ఉడికించేసుకొని ఒకసారి మళ్ళీ కలిపేసుకోవాలి. కలిపేసాక ఇందులోకి మనం నానబెట్టుకున్న బాస్మతి బియ్యం ఉన్నాయి కదా, ఆ బియ్యంని వేసేసుకోవాలి. బియ్యంనంతా యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా కలిపేద్దాం. ఇట్లా ఈ మసాలాలోకి బియ్యంనంతా ఒకసారి బాగా కలిపేసామంటే మనకి మసాలా బాగా ఈ బిర్యానీలో కలిసిపోతుంది. అలాగే 1 స్పూన్ ధనియాల పొడి, 1 నిమ్మదబ్బ తీసుకొని ఈ విధంగా పిండుకోండి. ఇప్పుడు కొంచెం పుదీనా, కొత్తిమీర యాడ్ చేసేసుకొని కొద్దిగా అజీనోమోటో ఉంటుంది కదా, టేస్ట్ కోసం వేయడం వల్ల టేస్ట్ ఇంకా బాగా వస్తుంది. వేసేసుకొని ఇప్పుడు 1 చెంబు బియ్యంకి మనం 1 చెంబు
నీళ్ళని యాడ్ చేసుకోవాలి. పక్కా కొలత అండి ఇది. అప్పుడే మనకి పొడి పొడిగా వస్తుంది బిర్యానీ. యాడ్ చేసేసుకొని మూత పెట్టేసామంటే 10 నిమిషాలతో చూడండి బిర్యానీ ఎంత బాగా రెడీ అయిపోయిందో. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.